అందరికీ నమస్కారం. తెలంగాణలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ప్రధాన భూమిక పోషించేది ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ. మిగతా అనేక మంది అధికారులు, కలెక్టర్ కాంచి ప్రతి ఒక్కరూ మరి ఇందులో భాగస్వాములై ఈ ఎన్నికలను విజయవంతం చేయడానికి కృషి చేస్తుంటారు. ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏమేం చేయాలనో కొన్ని ముఖ్యమైన అంశాలు, చాలా డౌట్స్ ఉన్నాయి. ఎన్ని ట్రైనింగ్లు పొందినా కానీ ఫీల్డ్లో దిగినాక ఇంకా అనేక ప్రశ్నలు కూడా ఎరైజ్ కావచ్చు. కానీ దానికంటే ముందు మనం కొద్దిగా ప్రిపేర్ అయ్యి కావాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ పీఓస్, ఏపీఓస్కు ట్రైనింగ్ పూర్తిగా ఉండదు కాబట్టి పీఓస్ ఆ ఏపీఓలకు కొంత శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అంటే ఎలా మరి బ్యాలెట్ చింపాలి, ఇలాంటి అనేక అంశాలు కూడా, తర్వాత దాన్ని పోలింగ్ బూత్ను నిర్వహణ ఎలా చేయాలనే అంశాన్ని మరి అక్కడ ఏపీఓకు, తర్వాత ఆర్ఓ తోటి కూడా పూర్తి సహాయ సహకారాలు తీసుకొని ఒక మంచి టీం, ఒక మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం ముందుగా ఉంటుంది. తర్వాత మనకు ఆ బ్యాలెట్ బాక్స్ మీద కమాండ్ ఉండాలి. అంటే దాన్ని ఓపెన్ చేయడము, సీల్ చేయడము, తర్వాత దాన్ని క్లోజ్ చేయడము, ఇలాంటి అంశాలు కూడా అవసరమైతే అక్కడ ముందు రోజు మనం అక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి వార్డుకు ఒక పీఓ ఉంటాడు కాబట్టి సరే ఎవరైతే మంచి పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళ ద్వారానైనా కొంత నేర్చుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఖచ్చితంగా మాత్రం దాని మీద కమాండ్ ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇచ్చిన సామాగ్రి పూర్తిగా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో పూర్తిగా ఒకరికొకటి అన్నీ చెక్ చేసుకొని మనమైతే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలింగ్ సిబ్బంది ఆ రూమ్ ఎట్లుంది, అక్కడ ఎవరైనా సహకరించే వాళ్ళు, తర్వాత బెంచెస్, టేబుల్స్, తర్వాత కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకోవడము, మరి అలాగే పోస్టర్లు అతికేసుకోవడము, ఇలాంటి చాలా పనులు అయితే ఉంటాయి. ఒకరికొకరు సహాయ సహకారాలు అయితే తీసుకోండి. తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకొనైనా చేద్దాం, కానీ తప్పులు చేసే ప్రయత్నం చేస్తే అది అందరికీ కూడా ప్రమాదమే. కాబట్టి ఒకరికొకరు సహాయ సహకారాలు తీసుకొని ఏదైనా డౌట్ ఉంటే మనం పై అధికారులకు కానీ, తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని కానీ, అక్కడ మీ తోటి పీఓలను కానీ, అక్కడ ఆర్ఓ ఉంటాడు, ఆర్ఓను కానీ, మా స్టేజ్ 2 ఆఫీసర్ కానీ, ఇలా ఎవరినైనా అడిగి తెలుసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మామూలుగా బ్యాలెట్ ఒకరేమో మార్కెట్ కాపీ ఇస్తారు. పోలింగ్ ఏజెంట్స్ అక్కడికి పోయిన తర్వాత ముందుగా పోలింగ్ ఏజెంట్స్ను పిలుచుకోవాలి. పోలింగ్ ఏజెంట్స్కి ముందుగానే పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం ఎన్నికలను సజావుగా నిర్వహించవచ్చు. అక్కడ పోలింగ్ ఏజెంట్ ఫాము మరి వాళ్ళు తెచ్చుకున్న పర్లేదు, మనం అడిగినా కానీ మనం పోలింగ్ ఏజెంట్ ఫామ్ ఇవ్వాలి. జస్ట్ గ్రామ పంచాయతీ వార్డు, ఏ వార్డు అయితే వార్డు, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. తర్వాత పోలింగ్ స్టేషన్ పేరు అన్నప్పుడు అక్కడ జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, ఏ స్కూల్లో అయితే ఆ స్కూల్ నేము, తర్వాత ఆ ఊరి పేరు, అది పోలింగ్ స్టేషన్ పేరు అని ఉంటుంది. ఇలా మనం రాసి అక్కడ ఏజెంటు, తర్వాత స్పెసిఫిన్ తోటి మామూలుగా ఆ ఏజెంట్ ముందుగానే అక్కడ స్పెసిఫిన్ సిగ్నేచర్స్ ఉంటాయి కాబట్టి వాటిని బేరేజ్ వేసుకొని మనం అతనికి ఏజెంట్ ఫామ్ ఇచ్చి ఉదయాన్నే తొందరగా రమ్మని అయితే మనం అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముందుగానే కౌంటర్ ఫైల్స్, అంటే దాదాపుగా ఈ బ్యాలెట్స్ మీద అన్నిటి మీద కూడా డిస్టింగ్విష్ మార్క్, మామూలుగా ఇది పేపర్ అనుకోండి, ఈ పేపరు ఇలా బ్యాక్ సైడ్ ఇలా మన 2 వైపులా కూడా ఇక్కడ డిస్టింగ్విష్ మార్క్ అయితే ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత సిగ్నేచర్ మాత్రం ఈ బ్యాలెట్ పేపర్ మీద ఇట్లా నిలువుగా సిగ్నేచరు చేయాలి. ముఖ్యమైన బ్యాలెట్ పేపర్స్ను కానీ కవర్స్ మీద కానీ ముందుగానే మొత్తం డిస్టింగ్విష్ మార్కు, అడ్రస్ మొత్తం రాయాల్సి ఉంటుంది. అడ్రస్లో కూడా గ్రామ పంచాయతీ వార్డు నెంబరు, తర్వాత పేరు అన్నప్పుడు జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ అయి ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా అన్ని ఫామ్స్ మీద కూడా, ఫామ్స్ అంటే కేవలం ఆ కవర్స్ మీద మాత్రం అయితే మనం రాసి పెట్టుకోవాలి. ఫామ్స్ మీద మాత్రం ఓన్లీ అడ్రస్లు రాసుకోవాలి. అది ఏది అవసరమైతే దాన్ని నింపుకునేటట్టుగా. అలాగే ముఖ్యమైనది బ్యాలెట్స్ మనకి ఎన్ని వచ్చినాయి, వాటికి సీరియల్ నెంబరు, తర్వాత సంతకం మాత్రం ఈ కౌంటర్ ఫైల్ పైన చేయొద్దు. ఈ బ్యాలెట్ ఉందిగా, వాళ్ళకు ఓటర్కి ఇచ్చే బ్యాలెట్ మీద మాత్రం పీఓ సంతకం ఇలా నిలువుగా చేయాలి. ఇట్లా అడ్డ ఓటరు ఇలా నిలువు మలిచి ఇట్లా అడ్డం మలిచినప్పుడు ఇక్కడ కనబడేటట్టుగా ఉండాలి. ఆ విధంగా ఓటరు మరి సంతకంతో కూడినది వేస్తున్నాడా వేస్తలేడా అనేది కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి కౌంటర్ ఫైల్ పైన మరి ప్రూఫ్ అనేది, ఏదైనా ఒక ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకొచ్చిన వాళ్ళకే, అంటే 18 రకాల ప్రూఫ్స్ ఉన్నాయి, అది కూడా వీడియో చేయడం జరిగింది. ఆ 18 రకాల ప్రూఫ్లలో ఏది తీసుకొచ్చినా మనం అతనికి ఓటు ఇవ్వాలి, లేకపోతే ఓటు ఇవ్వద్దు. మరి ఇలా రాసేటప్పుడు కూడా మరి ఆ కౌంటర్ అంటే ఏదైనా ఆధార్ కానీ, ఎపిక్ తెస్తే ఈపీ రాయమనడం, ఆధార్ తెస్తే ఆ 4 డిజిట్స్ కానీ, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అయితే 4 డిజిట్స్ రాయమనడం. అంటే అది వీలుంటేనే రాయండి. అది ఒకవేళ డౌట్గా అనిపించి సార్ నేమ్ వేరుంది, ఇంకేదో వేరుంది, కొద్దిగా అతను ఏజెంట్స్ ఓకే అన్న కొద్దిగా డౌట్ అనిపించినప్పుడు ఆ నెంబర్ని మనం నమోదు చేసుకోవాలి తప్ప మరి బ్యాక్ సైడ్గా కౌంటర్ ఫైల్ బ్యాక్ సైడ్ రాసుకోవడం అనేది కొంత ఇబ్బంది. మామూలు కౌంటర్ ఫైల్ పైన ఓటరు సీరియల్ నెంబర్ వేసుకోవాలి, తర్వాత సంతకం తీసుకొని మనం అతనికి బ్యాలెట్, ఆ సంతకం పెట్టిన తర్వాతనే మనం బ్యాలెట్ అయితే ఇష్యూ చేయాలి.
అలాగే ఈ ఓటింగ్ 7 AM ఉదయాన్నే స్టార్ట్ కాకముందే మనం ఏజెంట్స్ 6 o'clock 6:30 లోపే రమ్మని చెప్పేసి అక్కడ మనం బ్యాలెట్ను ఓపెన్ చేయడము, సీల్ చేయడము, ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పోలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ డిక్లరేషన్, పిఓ డిక్లరేషన్పై మరి ఏజెంట్స్ సంతకాలు కూడా తీసుకోవాలి. ఏజెంట్స్ ఏ అభ్యర్థికి ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ సంతకాలు అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్ను గుర్తింపు అనేది ముఖ్యం. వాళ్ళు ఏదైనా ప్రూఫ్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే రెడ్ పెన్ తోటి మన డయాగ్నల్ ఇట్లా గీయాలి రెడ్ పెన్ తోటి. మళ్ళీ మామూలుగా లేడీస్ అయితేమో ఈ రెడ్ లైన్ గీయడంతో పాటుగా మనం సర్కిల్ చేయాలి. ఎమ్మటే మేల్ ఫీమేల్ మనం రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎవ్రీ 2 hours మనం ఎంతమంది ఓటర్లు మేల్ ఫీమేల్ అనేది కూడా అది మనం రాసుకుంటూ పోవాల్సి ఉంటుంది. మామూలుగా కౌంటర్ ఫైల్పై సంతకం తర్వాతనే, అంటే అతను ఓటరు కౌంటర్ ఫైల్ పైన సంతకం చేసిన తర్వాతనే బ్యాలెట్ ఇవ్వాలి తప్ప ముందుగానే మనం బ్యాలెట్ చింపి అతనికి ఇవ్వద్దు. ఎందుకంటే కొంతమంది కౌంటర్ ఫైల్పై సంతకం చేయకముందే ఇచ్చినామనుకో కొద్దిగా మనకు అక్కడ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సిరా చుక్క ఎండిపోయిందా లేదా కూడా పిఓ గమనించాలి. ముఖ్యంగా అందులో పోగానే ఎమ్మటే తుడుచుకొని మరి ఎవరైనా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇట్లా పెట్టగానే ఎమ్మటే ఇట్లా అనుకుంటూ లోపలికి పోయి మళ్ళీ తుడుచుకొని మళ్ళీ ఏదైనా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిరా చుక్క ఎండిందా లేదా, అతనికి సిరా చుక్క కనబడుతుందా కనబడతలేదా, ఓటు వేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా అది మనం గమనించాలి. బ్యాలెట్ పేపర్ను వరుసగా ఇవ్వకూడదు. అంటే బ్యాలెట్ పేపర్స్ను మామూలుగా ఏజెంట్స్కు ఫస్ట్ ఎవరు వచ్చిర్రు ఆ ఫస్ట్ ఆయనే ఈ ఓటు వేసిండు ఫస్ట్ సీరియల్ నెంబర్ మీద అని ఉంటుంది. కాబట్టి మనం బ్యాలెట్ బండిల్స్ మనకు 50 బండిల్స్ ఉన్నప్పుడు సరే ఒకటే ఫస్ట్ 1 to 50 కాకుండా 50 to 100 కూడా ఏదో ఒక బండిల్ని కొంచెం మార్చి మనం బ్యాలెట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాలెట్ సీరియల్ నెంబర్స్ అయితే మనకు ఎన్ని మొదటి నుంచి ఎక్కడి వరకు ఇచ్చారు ఇవైతే మనం నోట్ చేసుకోవాలి, ఏజెంట్స్ నోట్ చేసుకోవాలి. కానీ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంత షఫిల్ చేసి మనం ఇచ్చే బ్యాలెట్ అతనికి గుర్తుపట్టకుండా చూడాలి. అంటే కొంత ఓటింగ్ అయిపోయిన తర్వాత మనం వరుస క్రమంలో ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే ఓటర్ స్లిప్లు ఒకవేళ ముగింపులు ఇంకెవరైనా ఉంటే మాత్రం ఓటర్ స్లిప్స్ ఇవ్వాలి. సరే అలాంటి పరిస్థితి చాలా తక్కువ చోట వస్తుంది. మరి చివరి నుంచి ఓటర్ స్లిప్స్ ఇచ్చుకుంటూ రావాలి. మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓటింగు మనం సీలు చేయాలి. తర్వాత మళ్ళీ కూడా పూర్తిగా సీల్ చేసేటప్పుడు కూడా ఏజెంట్స్ సంతకాలు తీసుకోవాలి మరి ఆ డిక్లరేషన్పై. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ కాపీలు అందరి ఏజెంట్స్కి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఆ తగినన్ని కూడా నింపాల్సి ఉంటుంది. బ్యాలెట్ అకౌంట్ అంటే వార్డు వేరే ఉంటుంది, సర్పంచ్ వేరే, 2 ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ బ్యాలెట్ అకౌంట్ షీట్ మాత్రం ఇక్కడ ఏజెంట్స్కు అందరికీ సర్పంచ్ ఏజెంట్స్ వేరే ఉంటారు, వార్డు ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ బ్యాలెట్ బాక్సులను కూడా మనం సీల్ చేసి పూర్తిగా మనకు స్టేజ్ 2 ఆఫీసర్ ఆర్ఓకు మనం అప్పచెప్పాలి. మన మిగతా వాటితో పాటు ఈ కవర్స్ బ్రౌన్ కలర్లో 5 ఫామ్స్ ఉంటాయి. ఆ 5 ఫామ్స్ 5 కవర్స్ను మాత్రం వాటిని సీల్ చేయొద్దు. గ్రీన్ కలర్లో 7 ఫామ్స్ ఉంటాయి. 7 కవర్స్ మాత్రం వాటిని పెద్ద ప్యాకెట్లో పెట్టి వాటిని లక్కతోటి సీల్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో బ్లూ ఇట్లా ఉంటాయి. సరే అవి కూడా మనం మామూలుగా సీల్ చేయొచ్చు. లక్క సీల్ చేయకుండా గమ్ తోటి మామూలుగా చేయొచ్చు. గ్రీన్ మాత్రం కంపల్సరీగా చట్టపరమైనది, అది లక్కతోటి సీల్ అయితే చేయాలి. బ్రౌన్ మాత్రం మనం సీల్ చేయకుండానే మనం స్టేజ్ 2 ఆఫీసర్ కౌంటింగ్లో ఉపయోగపడతాయి కాబట్టి అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చాలామంది అడిగేది అంటే ఫామ్స్ ఎన్ని నింపాలి సార్? ఫామ్స్ అనేవి మామూలుగా బ్యాలెట్ రిలేటెడ్, అంటే బ్యాలెట్ రిలేటెడ్ అన్నప్పుడు వార్డు సర్పంచ్ 2 జరుగుతున్నప్పుడు బ్యాలెట్ రిలేటెడ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి 2 ఫామ్స్ 2 కవర్స్ నింపాల్సి వస్తుంది. మిగతా ఇవి ఇంకేవైనా ఉంటే మామూలుగా పోలింగ్ స్టేషన్ ఒకటే కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లో విజిట్ షీట్ ఉందనుకో, ఎవరు వచ్చినా ఆడికి ఒక్కసారి వచ్చినా ఆ విజిట్ షీట్ ఒకటే నింపాలి. ఇంకా చాలా అంశాలు ఒక్కొక్క ఫాము ఒక్కొక్క కవర్ అయితే సరిపోతుంది. కాకుంటే ఈ బ్యాలెట్ రిలేటెడ్ ఉన్నప్పుడు మాత్రం వార్డు మెంబర్ కౌంటర్ ఫైల్స్ వేరే ఉంటాయి, సర్పంచ్ కౌంటర్ ఫైల్స్ వేరే ఉంటాయి, తర్వాత వార్డుకు సంబంధించిన ఓట్లకి సంబంధించి కౌంటర్ ఇవన్నీ వేరువేరుగా ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకు సంబంధించి మాత్రం బ్యాలెట్ రిలేటెడ్గా ఏవి ఉన్నా కానీ అవి ఫామ్స్ 2 నింపాల్సి అయితే ఉంటుంది. మిగతా అన్నీ ఒకటొకటి నింపినా సరిపోతుంది. అయిపోయిన తర్వాత మరి కౌంటింగ్లో కూడా మరి మనకు ఆర్ఓకు పూర్తిగా సహాయం చేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రాసెస్ దానికి కూడా వీడియో చేయడం జరిగింది. మరి ఆర్ఓ పూర్తిగా దానికి బాధ్యుడైనప్పటికీ మనందరం కూడా మళ్ళీ అందులో కూడా మనం పిఓస్ పూర్తిగా అందులో నిమగ్నం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే చివరికి రిసెప్షన్ సెంటర్లో మనం ఈ అప్పగించేదాకా కూడా మనకు ఆర్ఓకు మనం సహకారం చేస్తూ పూర్తిగా విజయవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా అసాధారణ సంఘటన జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు స్టేజ్ 2 ఆఫీసర్ కానీ పై ఆఫీసర్లకు కానీ మనం ఇన్ఫామ్ చేయాలి. మామూలుగా పోలింగ్లో చిన్న ఎలాంటి సంఘటనలు జరిగినా మన ఏజెంట్స్ మీరు మామూలుగా పిఓస్ అందరం కలిసి సజావుగా సాగేటట్టయితే చూసుకోవాలి. టెండర్ ఓట్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. ఈ ఛాలెంజ్డ్ ఓట్స్ అనేవి మామూలుగా అయితే అంతగా
వచ్చే పరిస్థితి ఏముండదు. టెండర్ ఓట్స్ కూడా అలాంటి పరిస్థితి రాదని అనుకుంటున్నా. అది 0.1%, అంటే 100కు ఒక 10 టెండర్ ఓట్స్ వస్తే అక్కడ ఎన్నిక చాలా మరి రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి అయితే రాకుండానే మనం చూసుకోవాలి. అలాగే ఏజెంట్స్కి సంబంధించి అయితే పూర్తిగా సహాయ సహకారాలు తీసుకోవాలి. వాళ్ళని బయటికి వెళ్ళనియవద్దు, వాళ్ళను ఫోన్లు తీసుకురానియొద్దు, ఫోన్లు వాడనియొద్దు. ఆ తర్వాత ఎలాంటి గుర్తులు కానీ అలాంటి ఎక్కడ దానికి సంబంధించి చుట్టూ పరిధిలో ఉండకుండా స్టేట్ ఆఫీసర్ కూడా చూసుకుంటుంటాడు. మనకు కూడా ఏమైనా కనబడితే తర్వాత వీళ్ళు ఏజెంట్స్ ఏమైనా గుర్తులని ఇలా చూపిస్తూ వాళ్ళకి ఏమైనా సైగలు చేస్తున్నారా, ఇలాంటి ఏ ఉన్నా కానీ గమనించి ముందుగానే వాళ్ళని హెచ్చరించాలి. అక్కడ పోలీసు ఉంటారు, SHO ఉంటాడు, వాళ్ళకు కంప్లైంట్ చేయాలి. అలా ఏజెంట్స్ పూర్తిగా ఒక డిసిప్లిన్గా ఉండేటట్టు మనం డిసిప్లిన్గా ఉండాలి. ఏజెంట్స్ కూడా డిసిప్లిన్గా ఉంటే ఎన్నికను సజావుగా మనం నిర్వహించుకోవచ్చు, సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవచ్చు. మరి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు తీసుకొచ్చి అన్నీ సబ్మిట్ చేసి మనం రసీదు అయితే పొందాల్సి ఉంటుంది. ఆ రసీదు పొందినాక డ్యూటీ అయిపోయినట్టు లెక్క. కాబట్టి దయచేసి మనందరం తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటి మీద కూడా ఈ బాక్స్ ఓపెనింగ్ కానీ మిగతా అంశాల మీద ఒక కమాండ్ అయితే తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సరే, అక్కడికి పోయిన తర్వాత అనేక సమస్యలు ఎన్నిసార్లు డ్యూటీ చేసినా అడిగి పోయిన తర్వాత కొంత కొత్త అనిపించవచ్చు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇతరుల సహాయ సహకారాలు అవసరమైతే మనం వేరే వాళ్ళని అడిగైనా తెలుసుకొని చేయాలి. కానీ ఏదైనా నాకు సరే డౌట్ ఉన్నా కానీ అట్నే చేసుకుంటూ పోతే అది చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి అయితే ఉంటుంది. మామూలుగా ఎన్నికలు అనేవి చాలా క్లిష్టమైనది. ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా కానీ అక్కడ పెద్ద గొడవలయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మన పైన అనేక విధాలుగా ఒక కేసులు కానీ ఇంకేమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనము ఒక పద్ధతిగా చేద్దాం. ఏమైనా డౌట్ వస్తే మాత్రం వేరే వాళ్ళని అడుగుదాం. ఇప్పటికైనా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఉన్న అంశాలు చదువుదాం. చెక్ మెమో ఉంది, ఆ చెక్ మెమోలో ఇది పని చేసిరా, ఒక వరుస క్రమం ఉంది, అది కూడా నేను వీడియో చేయడం జరిగింది, అవి చూద్దాం. అలాగే చెక్ లిస్ట్ మాత్రం కంపల్సరీగా అవి కూడా చూసుకోవాలి. ఈ విధంగా అన్నీ సక్సెస్ఫుల్గా చేసి విజయవంతంగా మనం మన డ్యూటీని ముగిద్దామని అందరికీ తెలియజేస్తూ, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.